వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో విఆర్ఓ నోటిఫికేషన్ 2025 లేటెస్ట్ న్యూస్ ఏంటి అనేది తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రామ పరిపాలన ఆఫీసర్ పోస్టులకు 15,000 అప్లికేషన్స్. గూగుల్ ఫామ్స్ నింపిన విఆర్ఓ విఆర్ఏలు అర్హతలను బట్టి ఎంపిక. మనకు తెలుసు కదండి, భూభారతి చట్టం అమలు కోసం ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక ఉద్యోగి ఉండేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అయితే ఇందులో భాగంగా గ్రామ పరిపాలనా అధికారులను నియమించనుండగా పూర్వపు విఆర్ఓ విఆర్ఏలకు అవకాశం కల్పించింది. చూడండి, మొత్తం తెలంగాణలో 10,954 గ్రామాలున్నాయి. అట్లే మనకు 1000 మంది సర్వేయర్లు కావాలి. మొత్తం దాదాపు 12,000 ఉద్యోగాలు ఇప్పుడు గ్రామాలలో భర్తీ చేయాలి. వీటి కోసం అంటే పాత వాళ్ళు ఉన్నారు కదా, విఆర్ఓ విఆర్ఏలను రివర్స్ తీసుకురావడానికి అయితే అప్లికేషన్స్ 15,000 మంది పెట్టారు. 12,000 జాబ్కి 15,000 మంది ఫామ్స్ అయితే నింపారు. మరి ఎక్కువనే ఉన్నారు కదా అనొచ్చు. కాదు, ఇందులో నుంచి అర్హతలను బట్టి ఎంతమందిని ఎంపిక చేస్తారో వేచి ఉండాలి. కనీసం ఇంటర్ విద్యార్హతగా పరిగణించినట్లు విశ్వసనీయ సమాచారం. అంటే మినిమం ఇంటర్ చదువును అన్ని అర్హతలు పాస్ అయితేనే ఈ 15,000 మంది నుంచి ఇందులోకి అంటే గ్రామ పరిపాలనాధికారిగా నియమిస్తారు. అయితే విఆర్ఏలో చాలామంది 10వ తరగతి మాత్రమే చదివిన వారు ఉన్నారు. వారిని రెవెన్యూ శాఖలోకి తీసుకోవడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే 10వ తరగతి చదువుకున్న వాళ్ళకి మాత్రం ఇచ్చేది లేదు. ఓన్లీ మినిమం ఇంటర్ డిగ్రీ చదివిన వాళ్ళకి మాత్రమే ఇప్పుడు అప్లై చేసిన 15,000 మంది నుంచి ఈ 12,000 మందిలోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. వీళ్ళ నుంచి అర్హులను ఎంపిక చేసి మిగిలిన పోస్టులను టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే వీలుంది. సో ఇప్పుడు 15,000 మంది అప్లై చేసుకున్నారు. అందులోకి అన్ని అర్హతలు క్వాలిఫై అయితే 12,000 ఉద్యోగాలు ఫిల్ చేసేస్తారు. ఇప్పుడు ఈ 15,000 మంది ఎక్కడి నుంచి అయితే వచ్చిరో ఆ ఖాళీలు కూడా ఉన్నాయి కదా రెవెన్యూ శాఖలో, ఆ ఖాళీలను ప్లస్ ఇప్పుడు ఇందులో ఒకవేళ 12,000 ఫిల్ కాకపోతే ఈ ఖాళీలను మొత్తం కలిపి మనకు టీజీపీఎస్సీ ద్వారా విఆర్ఓ 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మీ క్లారిటీ ఉందా అండి? ఇప్పుడు 12,000 మంది కావాలి. ఒకవేళ 15,000 నుంచి 12,000ను నింపేసినా కూడా 15,000 మంది ఎక్కడి నుంచి ఏ శాఖల నుంచి అయితే వచ్చిరో ఆ శాఖల వేకెంట్ పొజిషన్ అవుతుంది కదా, అక్కడ ఫిల్ చేస్తారు. మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. జాబులు అయితే ఉన్నాయి, ఐదర్ గ్రామ పరిపాలనా అధికారి ఆర్ రెవెన్యూ శాఖలో ఎక్కడో అక్కడ. సర్వీస్ బృందం గ్రామ పరిపాలనా అధికారి లేదా సర్వేయర్ పోస్టులో పనిచేసేందుకు సుముఖంగా ఉన్న పూర్వ విఆర్ఓలు విఆర్ఏల నుంచి వివరాలు తీసుకున్నారు. 28లోగా జిల్లాల వారీగా వివరాలన్నీ సేకరించి ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. విఆర్ఓ విఆర్ఏ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగం, ప్రస్తుతం పనిచేస్తున్న శాఖ, ఎంప్లాయీ ఐడి, ఆ శాఖలో చేరిన తేదీ, రెవెన్యూ శాఖలో నియమితులైన తేదీ, విద్యా అర్హతలు, ఫోన్ నెంబర్, సర్వేయర్గా పనిచేసేందుకు అంగీకారమా లేదా, వారి సొంత జిల్లా, ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా, ప్రస్తుత చిరునామా వంటివి అడిగారు. ఇందులో విద్యా అర్హతలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. గణితం సబ్జెక్టుకు ప్రాధాన్యం ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా అనే అంశంలో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్తో గ్రాడ్యుయేట్ అని, ఇంటర్ పూర్తి చేశారా అనే అంశంలో గణితం సబ్జెక్ట్ ఉందా అంటే మ్యాథ్స్ గ్రాడ్యుయేషన్స్కి ఎక్కువ ఇవ్వడం జరిగింది. సర్వేయర్లో అంటే కొంచెం మ్యాథ్స్కి సంబంధించినవి ఉంటాయి కదా, ఈ మల్టిప్లైలు, సబ్ట్రాక్షన్లు, అట్లాంటి పెద్ద పెద్ద భూమిని కొలిచేటప్పుడు మ్యాథ్స్కి సంబంధించింది అంటే మ్యాథ్స్లో డిగ్రీ చేశారా అంటే ఎంపీసీ వాళ్ళ అనేది మెయిన్గా చూశారు. ఈ అంశాలను బట్టి రెండింటిపై క్లారిటీ వచ్చింది. మొదటి, సర్వీస్ భద్రంగా ఉంచనున్నారు. సీనియారిటీ ఎక్కడికి పోదన్న గ్యారంటీ ఉంది. అలాగే విద్యా అర్హతలు ప్రతిపాదికనే నియామకాలు ఉన్నట్లు తెలుస్తుంది. సో మీ యొక్క చదువును బట్టే జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈరోజు వచ్చిన అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.